అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ 10 వస్తువులు కింద పడితే పెద్ద ప్రమాదం రాబోతుంది. వెంటనే తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఒక కుటుంబానికి దురదృష్టం పట్టే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని వస్తువులు చేజారి కింద పడిపోవడం, పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి. కొన్ని వస్తువులు చేజారి కింద పడితే మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. ఏ వస్తువులు కింద పడితే ఎలాంటి ప్రమాదాలు జరగబోతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు. ఉప్పు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉప్పు డబ్బా కింద పడిపోతే మీ ఇంటికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం. పదే ఉప్పు చేజారి పడిపోతే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది, కలుగుతుంది కూడా. అలాగే మన చేతి నుండి పొరపాటున కూడా నూనె చేజారి కింద పడకూడదు. నూనె కింద పడితే ఆస్తి నష్టాలు ఏర్పడతాయి. అలాగే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. పదే నూనె కింద పడిపోతే అప్పుల ఊపిలో కూరుకుపోతారు. కాబట్టి నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపం కుందిలో నూనె పోసేటప్పుడు నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి. దీపం నుండి నూనె కింద పడితే శని దోషాలు ఏర్పడతాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారంలో చేతి నుండి కింద పడితే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి ఇంట్లో ఆకలి బాధలు పెరుగుతాయి. అలాగే ఆహారాన్ని వృధా చేయకూడదు. మనలో చాలామంది ఆడవారు మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు. ఇలాంటి ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంది. ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే పూజ చేసేటప్పుడు వెలుగుతున్న దీపం కొండెక్కితే దురదృష్టానికి, అశుభానికి సంకేతం. ఇంట్లోకి కష్టాలు రాబోతున్నాయని అర్థం. కాబట్టి దీపం కొండెక్కితే వెంటనే కొత్త దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి. కుటుంబానికి ఎలాంటి దోషం ఏర్పడదు. ఇక మనలో చాలామంది చిల్లర డబ్బులను కింద పడేస్తూ ఉంటారు. చిల్లర నాణాలు కింద పడితే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. ఇది లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. డబ్బులు చేతి నుండి కింద పడిపోతే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి డబ్బులు కింద పడితే వెంటనే తీసి గౌరవంగా ముద్దు పెట్టుకోవడం లేదా శిరస్సుపై ఉంచుకోవడం చేయాలి. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి అద్దం కింద పడి పగిలిపోతుంది. ఇంట్లో అద్దం పగిలిపోతే చాలా అశుభంగా భావిస్తారు. ఇది 7 ఏళ్ల పాటు దురదృష్టాన్ని తెస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారితీస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. పసుపు అంటేనే శ్రేయస్సుకు చిహ్నం. కాబట్టి పసుపు కింద పడితే మీ ఇంట్లోకి కష్టాలు రాబోతున్నాయని వేద పండితులు సూచిస్తున్నారు. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి బంగారపు ఆభరణాలు కూడా పొరపాటున కూడా కింద పడకూడదు. లేదంటే ఆర్థిక నష్టాలు, అలాగే కుటుంబంలో అశుభాలు సంభవిస్తాయి. ఇక గాజు వస్తువులు కూడా పొరపాటున కింద పడకూడదు. గాజు వస్తువులు కింద పడితే ఇంట్లో ప్రశాంతత ఉండదు. అదేవిధంగా కత్తెర, కత్తులు వంటి పదునైన వస్తువులు కూడా చేజారి కింద పడకూడదు. అలాగే ఇంట్లో ఉండే తాళాలు కూడా కింద పడకూడదు. వాహన తాళాలు కింద పడితే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి తాళాలు కింద పడితే కుటుంబంలో అడ్డంకులు ఏర్పడతాయి. పాలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి మన చేతి నుండి పొరపాటున కూడా పాలు కింద పడిపోకూడదు. పాలు ఒలికితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో పాలు కాచేటప్పుడు కూడా తరచూ పాలు పొంగిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే పూజకు ఉపయోగించే పూజ సామాగ్రి చేతి నుండి జారిపడితే మీ కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదు. దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరట్లేదని సంకేతం. పూజా సామాగ్రి కింద పడితే మీరు ఎంతో ఇష్టంగా పూజించే దేవునికి కోపం వస్తుందట. మీ జీవితంలో చెడు సంఘటనలు జరుగుతాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు మీ ధ్యాసంతా దేవునిపైనే ఉండాలి. అలాగే పూజ చేసే సమయంలో ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది. కుంకుమ బర్ని కింద పడిపోతే జీవితంలో పెద్ద సమస్యలు ఏర్పడబోతున్నాయని అర్థం. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుంది. ఇక పూజకు వాడే దేవుని పుష్పాలు పొరపాటున కూడా కింద పడకూడదు. అలాగే దేవునికి సమర్పించే కొబ్బరికాయ చేజారి కింద పడితే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే పూజ చేసేటప్పుడు దీపం పడిపోతే మీరు చేసే పూజలకు దేవతలు కోపంగా ఉన్నారని అర్థం. అలాగే దేవుని చిత్రపటాలు శుభ్రపరిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని చిత్రపటాలు కింద పడకూడదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం మీ కుటుంబంలోని పెద్ద మనిషికి కీడు జరగవచ్చని అర్థం. పాతపడిన దేవుని విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. అలాగే ఎంతో పవిత్రమైన దేవుని ప్రసాదం కూడా కింద పడకూడదు. ప్రసాదం చాలా పవిత్రమైనది. దేవుని ప్రసాదం కింద పడితే అశుభానికి సంకేతం.
కింద పడిన ప్రసాదాన్ని అలా వదిలేయకుండా కళ్ళకు అత్తుకొని తినాలి. వెంటనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుణ్ణి క్షమించమని కోరడం మంచిది. అలాగే మంచినీళ్ళు తాగేటప్పుడు మంచినీళ్ళ గ్లాసు కింద పడిపోతూ ఉంటుంది. మంచినీళ్ళు కింద పడిపోతే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం. అలాగే బియ్యం మరియు గోధుమలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు. దీనివల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. బియ్యం కింద పడిపోతే ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక వంటింట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యాన్ని సూచిస్తాయి. కాబట్టి నల్ల మిరియాలు చేజారి కింద పడిపోతే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఖాళీ బకెట్ను ఉంచకూడదు. బకెట్లో నీళ్లు లేకపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే నలుపు రంగు బకెట్లను బాత్రూంలో వాడకండి. దీనివల్ల ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. వంటగదిలో చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటం కింద పడితే విపరీతమైన ఆర్థిక నష్టాలకు అలాగే ఇంటి దరిద్రానికి సూచిస్తుంది. మనకు ఎదురయ్యే మంచి చెడులను గురించి ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను ప్రసాదిస్తాడు. ఈ నమ్మకాలన్నీ తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.